ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 1-2 వచనాలు. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును తోపెలు లాబాను హజెరోతు దీజాహాబను స్థలములకును మధ్య నూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి షేయీరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయకు వరకు 11 దినముల ప్రయాణం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన మనకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నాయన, మీ వాక్యం వినడానికి సహాయం దయచేయమని, విని గ్రహించి లోపడ్డానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభా మీరే మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి ప్రభా నాయన. గడిచిన కాలంలో అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాతో మాట్లాడారు. వాక్యం ద్వారా మమ్మల్ని దీవించారు ప్రభా, పోషించారు, ఆశీర్వదించారు ప్రభా. ఆత్మీయంగా ఎదగడానికి ప్రభా నాయన, మేలులతో నింపబడ్డానికి కృప చూపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నాయన, విని గ్రహించి లోపడ్డానికి ప్రభా సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ఆత్మీయంగా ఎదగడానికి, మేలులు పొందుకోవడానికి, ఆశీర్వదింపబడ్డానికి సహాయం దయచేయమండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభా నాయన ఆత్మీయంగా ప్రభా నాయన దీవించి ఆశీర్వదించమని, ఎదగడానికి ప్రభా నాయన సరైన తీర్మానాలు తీర్మానించుకోవడానికి కృప చూపించమని, ప్రతి అంధకార శక్తిని, ఆటంకాన్ని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక కార్ యాక్సిడెంట్ అయితే ఆ ప్రాంతానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళాడు. వెళ్తే కారు బాగా డ్యామేజ్ అయిపోయింది. పక్కన ఒక యవనస్తుడు ఒక ఆయన నిల్చొని ఉన్నాడు. కారు వైపు చూస్తున్నాడు. కారు వైపు చూస్తూ లోపలే మాట్లాడుకుంటా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి కానిస్టేబుల్ వింటే ఓ మై BMW, ఓ మై BMW అంటాడంట. అంటే కారు BMW కాస్ట్లీ కారు. అబ్బాయిదే కారు యాక్సిడెంట్ అయింది. కారు అంతా డ్యామేజ్ అయిపోయింది. అయితే పోలీసు ఆ అబ్బాయిని చూశాడు. ఆ యవనస్తుడిని చూస్తున్నప్పుడు యాక్చువల్గా చూస్తే ఎడం చెయ్యి అంతా నుజ్జు అయిపోయి ఉంది. కానీ అది పట్టించుకోకుండా కారు వైపు చూస్తూ బాధపడిపోతున్నాడు అబ్బాయి, తన చేయి పట్టించుకోకుండా. ఈయన చూసి కారు సంగతి పక్కన పెట్టు, ముందా చూడు ఆ ఎడం చేయి అంతా నలిగిపోయిందని ఎడం చేయి వైపు చూడు అంటే ఎడం చేతి వైపు చూసి ఓ మై రోలెక్స్, ఓ మై రోలెక్స్ అనడం మొదలెట్టాడు. అంటే చేతికి రోలెక్స్ వాచ్ ఉంది, అది పాడైపోయింది. అంటే మన ప్రయారిటీస్ మన జీవితంలో ఎక్కడున్నాయన్నది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ జీవితంలో మన ప్రయారిటీస్ వేరు. మనం లోకస్తుల్లాగా బ్రతకడానికి కాదు. దేవుడు మనల్ని రక్షించుకున్నది, తన ప్రాణం పెట్టింది దేనికంటే మనం యేసుప్రభు వారి లాంటి జీవితం జీవించడానికి, ఆయన మనం కోల్పోయిన ఆశీర్వాదకరమైన జీవితం, ఆదాము ద్వారా ఏదైతే మనం కోల్పోయామో ఆ జీవితాన్ని మళ్ళా యేసుప్రభు వారి ద్వారా మనకి ఇవ్వడానికి, ఆ జీవవృక్ష ఫలం తినడానికి, లేకపోతే పరలోక రాజ్యంలో దేవునితో కలిసి జీవించే అవకాశం ఇవ్వడానికి, నిత్య రాజ్యంలో మనం ఉండడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క మోషే
ఇంకా ప్రయాణం 40 సంవత్సరాల ప్రయాణం తర్వాత ఇంకా కొన్ని రోజుల్లో ప్రామిస్డ్ ల్యాండ్కి, అంటే ఆ యొక్క ఏదైతే దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడో ఆ యొక్క ప్రదేశానికి, ఆ వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క మార్గాల్ని, దేవుడు నడిపించిన విధానాన్ని, దేవుడు చేసిన కార్యాలు వాళ్ళ జీవితాల్లో, ఇశ్రాయేలీల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలన్నింటినీ గుర్తు చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకోవడానికి, ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వాళ్ళకి ఈ మాటలన్నీ దేవుడు మోషేకి చెప్తున్నప్పుడు అవన్నీ మరలా చెప్పాలి అన్నది మోషేకి దేవుని ద్వారా తెలిసినప్పుడు అవన్నీ కూడా మళ్ళీ ఆ 10 ఆజ్ఞలు కావచ్చు, మళ్ళీ అవన్నీ గుర్తు చేస్తున్నాడు రెండోసారి. సో ఆ మాటల్లో చూడండి, 2వ వచనంలో మనం చూస్తే, హోరేబు నుండి షేయీరు మన్నెపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. చూడండి, హోరేబు నుంచి కాదేశు బర్నేయకి కేవలం 11 దినాలే ప్రయాణం. కానీ ఇశ్రాయేలీల యొక్క అవిధేయత వలన, వాళ్ళ యొక్క అవిశ్వాసం వలన, దేవుణ్ణి ప్రభువుగా వాళ్ళ జీవితాల్లో అంగీకరించలేకపోవడం వల్ల వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. దేవుడు ఆ మార్గం గుండా తీసుకెళ్లకుండా వేరే మార్గం గుండా వాళ్ళని డిసిప్లిన్ చేయడానికి. చూడండి, ఆ యొక్క 29 ద్వితీయోపదేశకాండంలోనే 29వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాను. చూడండి, 29వ అధ్యాయం 5-6 వచనాలు. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదకి రాగా, మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేయునీయులకును, గాదీయులకును, మనష్షే అర్ధగోత్రపు వారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి. కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరిగినట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే 29వ అధ్యాయం 5-6లో మీరు దేవుడు మన ప్రభు అని, అంటే మీ దేవుడైన యెహోవాను మీరు తెలుసుకొనున్నట్లు, అంటే యెహోవా మన దేవుడని, మన ప్రభు అని, రక్షకుడని మనం అర్థం చేసుకోవడానికి, అంటే దేవుణ్ణి ప్రభువుగా వాళ్ళ జీవితాల్లో, ఇశ్రాయేలీయుల జీవితంలో అంగీకరించడానికి 40 సంవత్సరాలు డిసిప్లిన్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ క్రమశిక్షణలో ఎవరు కూడా, చాలామంది ప్రయాణమైన వాళ్ళల్లో పెద్దలైన వాళ్ళు ఎవరైతే పెద్దలుగా బయలుదేరారో, ఈ 40 సంవత్సరాలలో వాళ్ళ అవిధేయత వలన, వాళ్ళ యొక్క అవిశ్వాసం వలన, దేవుణ్ణి ప్రభువుగా అంగీకరించకపోవడం వలన అనేక మంది అరణ్య మార్గంలోనే నశించిపోయారు, వాళ్ళ జీవితాలు చాలించేశారు. కానీ యెహోషువ, మోషే, కాలేబు వీళ్ళే మిగిలారు. కానీ ఇప్పుడు ఈ ద్వితీయోపదేశకాండంలో ఈ మాటలన్నీ కొత్త జనరేషన్కి, కొత్త ఎవరైతే ఒక పిల్లలుగా బయలుదేరారో వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు సరిగ్గా వాళ్ళ జీవితాలు కొనసాగించుకోవాలని, వాళ్ళ పితరుల్లాగా అయిపోకూడదని ఈ మాటలన్నీ ద్వితీయోపదేశకాండంలో మోషే భక్తుడు చెప్తున్నాడు.
చూడండి, జస్ట్ 11 రోజులు ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసుకున్నారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం ఏంటి అని అంటే, మన జీవితాలు వేస్ట్ అయిపోయాయి. ఇక్కడ ఇశ్రాయేలీయుల జీవితాలు చూస్తే వేస్ట్ అయిపోయినాయి. లైఫ్స్ అన్నీ జీవితాలే వేస్ట్ అయిపోయినాయి. అటువంటి ఒక వ్యర్థమైన జీవితం మనకు దొరకకూడదు. జీవితాలే వ్యర్థం చేసుకోకూడదు. ఏది ప్రాముఖ్యం? జీవితమా లేకపోతే మెటీరియలిస్టిక్ థింగ్సా? ఇక్కడ నేను ఇల్లస్ట్రేషన్ చెప్పినప్పుడు అబ్బాయి కారు గురించి, రోలెక్స్ వాచ్ గురించి, వాటి గురించి వరి అవుతున్నాడు, కానీ ఆ చెయ్యి నలిగిపోయిందని చూసుకోవట్లా. మనం కూడా చాలాసార్లు ఏది ప్రాముఖ్యమైంది, దేని గురించి మనం ముఖ్యంగా మన ప్రయారిటీస్ ఎక్కడ పెట్టుకోవాలి, మన జీవితం మనం ప్రాణం కాపాడుకోవడంలో, లేకపోతే మనం దేవుని సన్నిధికి చేరడానికి మనం ఈ లోకంలో దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యపు వెలుగులో ఎప్పుడు కూడా మనం పరిశీలించుకుంటూ మన జీవితాన్ని దేవునికి అనుగుణంగా, వాక్యానికి అనుగుణంగా మనం చూసుకోవాలి. మన జీవితాల్లో అవిధేయత చూపిస్తున్నామా, అవిశ్వాసం ఉందా, దేవుణ్ణి నిజంగానే నమ్మి మన జీవిత ప్రయాణం కొనసాగుతుందా, లేకపోతే అపనమ్మకంతోనే మన సొంత ఆలోచనల మీద, తలంపుల మీద ఈ లోకానుసారులాగా జీవిస్తున్నామా అన్నది మనం ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైంది. 11వ హెబ్రీలకు రాసిన పత్రికలో 11:6 వచనంలో ఏమనుందంటే, అవిశ్వాసంతో దేవుని రాజ్యానికి చేరలేం. అంటే విశ్వాసం లేకుండా, చూడండి నేను చదువుతున్నాను, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. అదే విశ్వాసం అంటే. మన పనులు ఆ విధంగా ఉండాలి. మనం చేసే క్రియలన్నీ కూడా విశ్వాస సంబంధంగా ఉండాలి. దేవుని నమ్మిన విధానాన్ని బట్టి మనం ఆ విధంగా క్రియలు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టే దేవుని యొక్క తీర్పు మన జీవితంలో జరుగుతుంది. మీరు చూడండి, ఇది ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయంలో మంచి మాట ఉంది. 19-20 వచనాలు చదువుతున్నాను చూడండి. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19-20. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆ వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోండి. ఇది క్రైస్తవులుగా మనం చేయాల్సినటువంటి, దేవుణ్ణి వెంబడించే వారంగా మనం చేయాల్సినటువంటిది. దేవుణ్ణి ప్రేమించాలి, వాక్యానికి లోబడాలి, ఆయన్ని హత్తుకొని ఉండాలి. అప్పుడు మనకి లైఫ్ దొరుకుతుంది. లేకపోతే లైఫే వేస్ట్ అయిపోతుంది. ఒక వ్యర్థమైన జీవితం అయిపోతుంది మన జీవితమే. మనకి తెలియకుండానే మనం దేవుని మన జీవితంలో ప్రాముఖ్యంగా పెట్టుకోకుండా,
దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుణ్ణి ప్రభువుగా అంగీకరించకుండా, దేవునికి అవిధేయత చూపిస్తూ, దేవుని మీద అపనమ్మకం, అవిశ్వాసం ప్రకటిస్తూ మన జీవితాల్లో కొనసాగితే జీవం దొరకదు, మరణం దొరుకుతుంది, జీవితమే వేస్ట్ అయిపోతుంది, ఈ జీవిత కాలమే వేస్ట్ అయిపోతుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, ఎప్పుడు మన జీవితం వ్యర్థమైపోయింది అనుకుంటాం, చాలాసార్లు టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటాం, చాలాసార్లు కదా. ఏదైనా ఎడ్యుకేషన్ చేయడంలో, అంటే చదువు లేట్ అయిపోయింది అనుకోండి, అయ్యో చాలా టైం వేస్ట్ అయిపోయింది అనుకుంటాం, చాలా కాలం వ్యర్థం అయిపోయింది అనుకుంటాం. అలాగే పెళ్ళి కరెక్ట్ టైంలో పెళ్ళి అవ్వలేదు అనుకోండి, పిల్లలు పుట్టలేదు అనుకోండి కరెక్ట్ టైంలో, లేకపోతే రకరకాల పరిస్థితుల్లో మన జీవితం అర్థమైపోయింది అనుకుంటాం, చాలా కాలం వృధా అయిపోతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యాన్ని విని హత్తుకోకపోతే జీవం దొరకదు, లైఫే పోతుంది, అసలు మొత్తం జీవించిన జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి, 11 రోజుల్లో, జస్ట్ 11 రోజుల్లో చేయాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలకి తెచ్చుకున్నారు. అంటే దేవుడు అంతకాలం వాళ్ళని డిసిప్లిన్ చేయాల్సి వచ్చింది. మనల్ని కూడా దేవుడు డిసిప్లిన్ చేస్తాడు. చాలాసార్లు మనకు అనేకమైన పరిస్థితుల ద్వారా, మన జీవన విధానంలో, మన లైఫ్లో చాలాసార్లు దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి మనకు తెలుసుకోవాలని, దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి వెతకాలని ఆయన కోరుకుంటాడు అనేక పరిస్థితుల ద్వారా. కానీ మనం దేవుణ్ణి పక్కన పెట్టి మన సొంత ఆలోచనల మీద, సొంత తలంపుల మీద, ధనం వైపు, ఐశ్వర్యం వైపు, ఆస్తుల వైపు, పేరు వైపు, ప్రతిష్టల వైపు పరిగెట్టడం వలన జీవితాన్ని మనం వృధా చేసుకుంటాం. సో ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పెద్ద పాఠం. చూడండి, కీర్తనల గ్రంథంలో 32వ కీర్తన 8వ వచనం చూస్తే ఒక మాట ఉంది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించను. అంటే దేవుడు టీచ్ చేస్తాడు, అలాగే మనకి మార్గాలు కూడా బోధిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన కూడా చెప్తాడు. అంటే మనకి థాట్స్ ఇస్తాడు దేవుడు, ఆలోచనలు ఇస్తాడు. దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడిగితే, ఆలోచనలు ఇమ్మని అడిగితే దేవుడిస్తాడు. అలాగే బుద్ధి, జ్ఞానము లేని గుర్రము వలనైనను, కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలని, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించుచున్నది. చూడండి, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానము చేయుడి. అంటే యెహోవాను బట్టి ఆనందించాల్సిన అవసరం, సంతోషించాల్సిన అవసరం, ఉల్లసించాల్సిన అవసరం మనకుంది. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలన్న. అయితే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాను చూడండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? చూడండి, చాలామంది నాకు యేసు ప్రభువు దేవుడని నేను నమ్ముతున్నా, ఆయన జీవితం, ఆయన ఈ లోకంలోకి వచ్చాడని, జీవించాడని, మరణించాడని, తిరిగి లేచాడని నమ్ముతున్నానని చాలామంది చెప్పచ్చు. కానీ నిజంగా హృదయంలో నమ్మకపోవచ్చు. అంటే నిజంగా నమ్మిన వాళ్ళు క్రియలు కనిపిస్తాయి. నిజంగా నమ్మిన వాళ్ళ జీవితాల్లో విశ్వాస సంబంధమైన క్రియలు, అంటే దేవుడు ముందుగా ఏర్పరిచినటువంటి క్రియలు, ఆ క్రియలు వాళ్ళ జీవితాల్లో కనిపిస్తాయి. నిజంగా విశ్వసించే వాళ్ళకి క్రియలు లేకుండా విశ్వసిస్తున్నానని చెప్తే అది నిజమైన విశ్వాసం కాదు, అది మృతం, అది డెడ్ ఫెయిత్. అది
డెడ్ ఫెయిత్ అది. సో అటువంటి విశ్వాసం దయ్యాలు కూడా కలిగి ఉన్నాయి. దయ్యాలు వాళ్ళేమి విధేయత చూపించరు. దయ్యాలకి నిజమైన విశ్వాసులకి తేడా ఏంటంటే, నిజమైన విశ్వాసులు విధేయత కలిగి విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తారు. దయ్యాలు దేవునికి లోబడవు. చూడండి, మనం కానీ దేవుని మాటలు తెలుసుకొని కూడా, వాక్యం చదువుతూ వింటూ అర్థం చేసుకుంటూ కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానికి లోబడకపోతే, దేవుని చిత్తం తెలుసుకోవాలని తృష్ణ లేకపోతే మనకి దయ్యాలకి ఏ మాత్రం తేడా ఉండదు. యాకోబు పత్రిక ప్రకారం మనం చూస్తే. సో అంటే డిమానిక్ లైఫ్ జీవించే అవకాశం ఉంది. అంటే నిజమైన జీవితం కోల్పోయే అవకాశం ఉంది. ఒక వ్యర్థమైన జీవితం గడిపేసి లోకం విడిచిపోయి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇశ్రాయేలీలు అలాగే 40 సంవత్సరాల్లో అనేక మంది జీవితాలు వ్యర్థం చేసుకున్నారు. వాళ్ళు దేవుని యొక్క కార్యాలు చూశారు, కానీ వాళ్ళకి దేవుని యొక్క అర్థం కాలేదు. దేవుని యొక్క ఎంత ప్రేమించాడో వాళ్ళు చూడండి. అక్కడ చూస్తే ద్వితీయోపదేశకాండంలో వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ బట్టలేమో పాతగిలిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళు ఏమాత్రం రకరకాల తిండ్లు ఏమీ తినకుండానే దేవుడిచ్చిన ఆహారంతో సంతృప్తి పరచబడ్డారు, సంతృప్తి చెందారు. అటువంటి ఆహారం ఇచ్చాడు మన్నా దేవుడు. ఆ విధంగా దేవుడు పోషించాడు. ఇవన్నీ చూస్తూ కూడా అవిధేయులైపోయారు. మనం కూడా దేవుడు మన పట్ల చూపుతున్న ప్రేమని, ఆయన చూపుతున్న కనికరాన్ని మనం వ్యర్థం చేసుకొని, ఒక భక్తుడు ఒక ఆయన ఏమన్నాడంటే, మనం కానీ దేవుని చిత్తాన్ని దేవుని పద్ధతుల్లో కాకుండా మన పద్ధతుల్లో కానీ చేస్తే అది గర్వానికి చూపిస్తుంది. మన యొక్క గర్వం అక్కడ కనిపిస్తుంది. మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాల్సింది పోనిచ్చి మనం గర్వం చూపించినట్లు అవుతుంది. దేవునికి అవిధేయులైతే, అవిశ్వాసులైతే అవిశ్వాసం చూపిస్తే దేవుడు సిలువలో చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం చాలా చీప్గా ఎస్టిమేట్ చేసినట్లు అవుతుంది. దేవునికి లోబడకపోతే, దేవుని పట్ల అవిశ్వాసం చూపిస్తే దేవుడు చేసినట్టు సిలువ కార్యాన్ని మనం చాలా తక్కువగా అంచనా వేసినట్లు అయిపోతుంది. దేవునికి అసలు రికగ్నైజ్ చేసినట్లే ఉండదు. సో కాబట్టి మన జీవితాలు వ్యర్థమైపోతాయి. అందుకని దేవుణ్ణి నమ్మాలి, దేవునిలో సంతోషించాలి, దేవునిలో ఆనందించాలి. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో మనం చూస్తే, యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ఆ యొక్క అనేక మాటలు చెప్పిన టైంలో యేసు ప్రభు వారు చివరిగా చెప్తున్న మాటలు ఏంటంటే, చూడండి 13, 14లో కొన్ని, 21 నుంచి 23 వరకు కొన్ని మాటలు చాలా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన మాటలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, 13, 14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలము, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమునై ఉన్నది, కానీ కనుగొని వారు కొందరే. అంటే ఈ ప్రపంచంలో అనేక మంది జీవితాలు వ్యర్థమైపోతాయని ఉంది. డైరెక్ట్గా చెప్పాలంటే అనేక మంది జీవితాలు అంటే యేసు ప్రభు వారి యొక్క అనుభవం లేకుండానే చనిపోతారు. అనేక మంది అంటే దేవుని యొక్క అనుభవం లేక. చూడండి, మనం ఈ మాటలు అవిశ్వాసులకు అనుకోవచ్చు, కానీ ఈ మాటలు యేసు ప్రభు వారు శిష్యులుగా ఉండగోరుతున్న వాళ్ళకి చెప్తున్నాడు. ఎవరైతే శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్న మాటలు ఇవి. ఎవరైతే దేవుని మార్గంలో కొనసాగాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్న మాటలు. అనేక మంది క్రైస్తవులు
అనబడే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు వ్యర్థం చేసుకొని ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చూడండి, సో జీవితం అంటే మన జీవితాన్ని అంటే యేసు ప్రభువారిని దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, ఆయన మాటలు విని లోబడడం ద్వారానే జీవితం దొరుకుతుంది. యేసు ప్రభువారి లాంటి జీవితం, అటువంటి జీవితం అనుభవించి జీవితం నిజమైన జీవితం దక్కించుకునే అవకాశం దొరుకుతుంది యేసు ప్రభువారి జీవితం ద్వారా. చూడండి, ఇంకా 21 నుంచి చదువుతున్నాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అంటే చివరి దినాల్లో యేసుప్రభు దేవుడు తిరిగి వచ్చినప్పుడు జడ్జిమెంట్ టైంలో ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమును ప్రకటింపలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని చెప్తారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పి. అంటే జీవితాంతం దేవుణ్ణి ఎరగకుండా, దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా అవిధేయులైపోయి అనేక ప్రసంగాలు విని, అనేకమైన దేవుని మాటలు విని కూడా జీవితాలు వ్యర్థం చేసుకోను. నేను వాళ్ళ గురించి ఈ మాటలు దేవుడు చెప్తాను. మీరు ఎవరో నాకు తెలియదు, అంటే దేవుని అనుభవం వాళ్ళ జీవితాల్లో లేకపోవడం వలన, దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయలేకపోవడం వలన జీవితాన్ని వృధా చేసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞానం దయచేయాలని, ఆ విశ్వాసం దయచేయాలని, దేవునికి లోబడే మనసుకు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, లోబడే మనసు విని ప్రభువా దయచేయమని, ప్రభువా నాయన వాక్యం హృదయంలో భద్రపరచమని, మా జీవితాలు ప్రభువా నాయన ఎదగడానికి, నిజమైన జీవం పొందుకోవడానికి, ఈ వాక్యం మా జీవితాల్లో ఉపయోగపడడానికి సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.